నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మంత్రి సురేష్ దంపతులకు చుక్కెదురు. సిబిఐ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. విజయవాడ ధర్నా చౌక్ వద్ద కాంట్రాక్టర్ల నిరసన. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ భిక్షాటన. లఖింపూర్ ఖేరీ ఘటనపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ. స్థాయి నివేదిక అందించనున్న యూపీ ప్రభుత్వం. వరుసగా 8వ కీలక వడ్డీ రేట్లు యథాతథం. ఆర్బీఐ ప్రకటనతో లాభాల్లో దూసుకువెళ్తున్న మార్కెట్ సూచీలు. రాష్ట్రంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి రైతులు భగ్గుమన్నారు. తవ్వకాలను నిరసిస్తూ మందడం, ఉద్దండరాయినిపాలెం ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. డ్రెడ్జింగ్తో కరకట్ట దెబ్బతింటుందని, దీనివల్ల రాజధాని ప్రాంతం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. అలాగే తవ్విన ఇసుకను పొలాల్లో డంపు చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్టపై బైఠాయించి రైతులు, మహిళా ఐకాస నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడ్చుకు వెళ్లి మరీ జీపుల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు. గతంలోనూ కరకట్ట వద్ద ఇసుక తవ్వకాలు చేపట్టగా రైతుల ఆందోళనలతో కాంట్రాక్ట్ సంస్థ జేపీ వెంచర్స్ కొంతకాలం పాటు వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టింది. తీరంలో బోట్ తగలబడిన వ్యవహారంలో తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసుల్ని అందజేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలోని ఆయన నివాసానికి వచ్చి నోటీసులు అందించారు. బోట్ తగలబడినప్పుడు డ్రగ్స్ వాసన వచ్చినట్లు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. రాష్ట్రం డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మారిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత నరేంద్ర ఆరోపించారు. కాకినాడలో బోట్ తగలబడినప్పుడు డ్రగ్స్ వాసన వచ్చినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని స్పందించారన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసుల్ని అడ్డం పెట్టుకుని గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న డ్రగ్స్ గురించి, మాఫియా గురించి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ నుండి దేశవ్యాప్తంగా గంజాయి రవాణా గురించి, ఆంధ్రప్రదేశ్ అనేది మా ఆవేదన ఏంటంటే డ్రగ్స్ కి, మాఫియాకి అడ్డాగా మారిపోయిందనేది మా ఆవేదన. అడ్డాగా మారిపోవడమే కాదు, ఇవాళ మారుమూల పట్టణాల్లో సైతం బహిరంగంగా గంజాయి అమ్ముతా ఉన్న పరిస్థితులు, డ్రగ్స్ అమ్ముతా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. దేశంలో అత్యున్నతమైన గంజాయి కాబట్టి దాదాపు ఇది 15,000 కోట్ల విలువైన మాఫియా, 1000 కోట్ల పైబడి మాఫియా ఇది. వైకాపా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు గాని, లేకపోతే నాయకులు గాని క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఏ విధంగా దానిలో రవాణాలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, బయట రాష్ట్రాల స్మగ్లర్లతో ఎలా చేతులు కలిపారు అనే దానికి 3-4 సంఘటనలు వచ్చిన వాటిని మేము పేపర్లో వచ్చిన వాటిని ఉదాహరించడం జరిగింది. అలా పడితే నేను చూసిన సందర్భంలో అక్కడున్న అడగడం జరిగింది, ప్రత్యక్ష సాక్షులు కూడా ఆ మంట వేరే విధంగా వచ్చింది, వాసనలు పొగ వేరే రకంగా వచ్చింది. ఆ టీవీలో అడిగారు అతను ప్రత్యక్ష సాక్షి కదా, నిన్నేమన్నా పోలీసులు విచారించారా అంటే నన్ను విచారించలేదు అని చెప్పడం జరిగింది. గురువారం ఉద్యోగ సంఘాల సంయుక్త మీడియా సమావేశానికి ముందు సంఘ నాయకులకు వచ్చిన ఫోన్ కాల్పై ఉద్యోగులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 5 ఏళ్ల కిందట విడిపోయిన ఉద్యోగ జేఏసీలు 2 మళ్లీ ఉద్యోగుల సమస్యలపై ఏకమయ్యాయని సంతోషించేలోపే మీడియా సమావేశానికి ముందు ఫోన్ కాల్ రావడం సంఘ నాయకులు ఆందోళనకరంగా మాట్లాడడంతో తమ సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఫోన్ కాల్ ఎవరిదై ఉంటుందని సమావేశానికి వచ్చిన ఉద్యోగులు చర్చించుకున్నారు. సార్ కంట్రోల్లో ఉంటాం సార్, కంట్రోల్లో ఉంటాం సార్. మరి బాగా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది కింద. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడికి ఉన్నారు, పొద్దున్న ఆడ మాట్లాడతారండి అన్న. ఎందుకంటే పెన్షన్లు జీతాలు కూడా నార్మల్.
ఇతర రాష్ట్రాల బస్ ఛార్జీల కన్నా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ ద్వారా ₹1 తక్కువే ఉండేలా చూస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఆయన దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులు అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దసరాకి ఎక్కువ మంది వస్తుంటారని బస్ ఛార్జీలు తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుకి ఆదరణ పెరగాలని, ప్రజలందరూ కూడా ఆర్టీసీ బస్సుని ఆదరించి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఆ దిశగా మేము కూడా అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఎక్కడైనా సరే ఎప్పుడైనా మన ఆర్టీసీ బస్సు వేరే ఆర్టీసీ బస్సు ఒకే ప్రాంతం నుంచి ఇంకో చోటుకు వెళ్తున్నప్పుడు మన రేట్లో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే మన రేట్ ఎక్కడ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాటి తగ్గించమని చెప్పి ఆదేశాలు కూడా జరిగింది. ఆర్టీసీ సంస్థ మీది, ఈ సంస్థని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి ప్రజలందరినీ విన్నవించుకుంటూ దసరా సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. ఒకే రాష్ట్రంలో 3 రకాల విద్యుత్ బిల్లులు ఏంటని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ నిలదీశారు. విద్యుత్ ఛార్జీలు ప్రాంతానికో ధర ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వల్ల ప్రజలపై భారం పడుతోందన్నారు. ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు ప్రజలు కట్టాలి అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లు కట్టేది శ్రీకాకుళంలో ₹3, అనంతపురంలో ₹3 ఒకే ధర. ట్రూ అప్ ఛార్జెస్ వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో ఉన్న కన్జ్యూమర్ మాత్రం 40 పైసలు అదనంగా చెల్లిస్తాడు. అనంతపురంలో ఉన్నటువంటి కన్జ్యూమర్ మాత్రం ₹1 పైన చెల్లిస్తాడు. ఒకే రాష్ట్రం 3 రాజధానులు అన్నట్టు ఒకే రాష్ట్రం 3 బిల్లులు వచ్చే సిద్ధాంతానికి వచ్చింది. తప్పుల మీద తప్పులు మీరు చేసుకుంటూ తప్పుల భారాన్ని ప్రజల మీద మోపాలి అనంటే ఖచ్చితంగా ప్రతిపక్షం చూస్తూ ఊరికే ఉండదు, ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. సబ్ స్టేషన్లను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చేశారు. ఈ అప్పుల మీద వడ్డీలన్నింటికి మళ్లీ ప్రజల్ని బాదుతున్నారు. కేవలం ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం మూలాన 20,000 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం మూలాన ఇక్కడ పవర్ కొనకుండా బయట పవర్ కొనడం మూలాన ఆ తప్పుల వలన అదనపు భారం పడుతుంది. ఇది నేరుగా ప్రజల మీద భారం అనేటువంటిది నేను చెప్తూ ఉన్నాను. విజయవాడలో ఎవరో 15 నుంచి 19 వరకు 5 ఏళ్ల పాటు ఏ ఉద్యోగస్తుడు అక్కడ కాపురం చేసి వెళ్తే ఆయన పెట్టిన కరెంటు బిల్లుకి ఇప్పుడున్నటువంటి అద్దెకున్నవాడు చెల్లించాలి. ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి న్యాయం? మాకు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి దేవరా అని చెప్పుకోగలం కానీ ఎందుకు వస్తున్నాయో మేము మీ లెక్కల్లోకి మీ అక్రమాల్లోకి చూడగలమా? తొంగి చూడాల్సినటువంటి బాధ్యత ఈఆర్సీది కాదా అని నేను అడుగుతున్నా. కళ్ల ముందు ఇంత స్పష్టంగా ప్రభుత్వ లోపాలు కనపడుతూ ఉంటే, ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా ఉంటే ఎందుకు ఉపేక్షిస్తోంది ఈఆర్సీ అని నేను అడుగుతున్నా. బాధ్యత ఈఆర్సీదే. మీరు ఇచ్చినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ఒకటే కాదు, మొత్తం ట్రూ అప్ ఛార్జెస్ ని విత్డ్రా చేయండి. మళ్ళీ ఈ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి మీరు నడుం బిగించండి. ఈఆర్సీలో ఉన్నటువంటి పెద్దల్ని నేను కోరుతూ ఉన్నా. లఖింపూర్ ఖేరీ ఘటనపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ధర్మాసనానికి యూపీ ప్రభుత్వం స్థాయి నివేదిక అందించనుంది. ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ కమిషన్, సిట్ నియామకంపై యూపీ సర్కార్ నివేదిక అందించనుంది. అదేవిధంగా ఘటనపై తదుపరి చర్యల వివరాలను తెలపనుంది. నిపుణుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా 8వసారి కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యథాతథంగా కొనసాగించింది. రెపో రేటు 4%, రివర్స్ రెపో రేటు 3.35% వద్దే కొనసాగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సంకేతాలు వచ్చినప్పటికీ వడ్డీ రేట్ల విషయంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కీలక వడ్డీ రేట్లు సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని సమీక్షించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ బుధవారమే భేటీ అయింది. 3 రోజుల సమీక్ష అనంతరం కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించాలని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారని శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక వృద్ధి బలోపేతం సహా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకువెళ్తున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా లాభపడి 60,130 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 17,900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 74.92 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్స్ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ఎల్&టీ, M&M, బజాజ్ ఆటో, టీసీఎస్, మారుతి, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఇండస్ ఇన్ బ్యాంక్ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్ఈఎల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
వాస్తవాధీన రేఖ విషయంలో భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలకు తెరపట్టం లేదు. గత వారం అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య మరోమారు ఘర్షణ తలెత్తినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇరు సైన్యాల మధ్య కొద్ది గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు పేర్కొన్నాయి. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాల సైనిక కమాండర్లు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మన బలగాలకు ఎలాంటి హాని జరగలేదు అని పేర్కొన్నాయి. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించడంతోనే వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వారిని అడ్డుకునేందుకు భారత బలగాలు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు భారత్ చైనాల మధ్య జరిగిన దౌత్య మిలిటరీ చర్చల్లో ఒప్పందం కుదిరినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 205 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కొత్తగా 21,257 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి పెరిగింది. మరో 271 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,50,127కు చేరింది. కరోనా నుంచి మరో 24,963 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,40,221 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 93.17 కోట్లకు పైగా కరోనా టీకా డోసుల పంపిణీ చేసినట్లు తెలిపింది. భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వాయుసేన సిబ్బందికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత వైమానిక దళాన్ని చూసి యావత్ దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. వాయుసేన యోధులకు, వారి కుటుంబాలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. భారత వాయుసేన శ్రద్ధ, నైపుణ్యానికి పర్యాయపదంగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. వాయుసేన సిబ్బంది అనేక సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని రక్షించడంలో వారికి వారే ఓ ప్రత్యేకతను చాటుకున్నారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. 89 ఏళ్లుగా దేశ సేవలో తలమునకలైన వాయుసేన సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. వైమానిక దళాల విన్యాసాలు, వారి ధైర్య సాహసాలను కళ్లకు కట్టే ఓ వీడియోను రక్షణ మంత్రి పోస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత వైమానిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘజియాబాద్లో హిండన్ ఎయిర్ బేస్లో వైమానిక దళ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు వైమానిక దళాధిపతి విఆర్ చౌదరి పాల్గొన్నారు. అలాగే చీఫ్ ఆర్మీ జనరల్ ఎంఎం నరవడే, నౌకాదళ అధిపతి కరంబీర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైమానిక దళంలో విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందికి వైమానిక దళాధిపతి విఆర్ చౌదరి పతకాలను అందించారు. మరోవైపు వైమానిక దళ దినోత్సవం సందర్భంగా సిబ్బంది నిర్వహించిన కవాతు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నౌకాదళ పతాకాన్ని విమానాల ద్వారా రెపరెపలాడించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పారాచూట్ సాయంతో వైమానిక దళ సిబ్బంది సాహసోపేతంగా చేసిన ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రఫేల్, తేజస్ యుద్ధ విమానాలను అధికారులు ప్రదర్శనకుంచారు. Step to the tune of Rafale flyer. The marching contingents, arms swinging, heels digging, heads held high. Proud of the blue Air Force uniform, heritage and motto Nabhas Visham Deeptam, or touch the sky with glory. इन जवानों का अनुशासित अंदाज ही है जो हर किसी को सेना के प्रति आकर्षित करता है. इन सब के लिए इनके अंदाज, इनके पैशन और देश के प्रति समर्पण की भावना के कारण इन्हें हर భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఒడిశాకు చెందిన ఓ యువకుడు అగ్గిపుల్లలతో ఓ బుల్లి విమానాన్ని తయారు చేశాడు. 1360 అగ్గిపుల్లలను ఉపయోగించి శశత్వ రంజన్ సాహు ఈ చిన్న విమానాన్ని తయారు చేశాడు. భారత సైన్యంలోని వెస్ట్ ల్యాండ్ వాపిటిని పోలి ఉండే ఈ బుల్లి విమానాన్ని భారత వైమానిక దళానికి అంకితం చేస్తున్నట్లు రంజన్ తెలిపారు. 33 అంగుళాల పొడవు, 40 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ విమానం తయారీకి 5 రోజుల సమయం పట్టినట్లు రంజన్ పేర్కొన్నాడు.
కేంద్ర సాయుధ బలగాల తరహాలో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 92 మంది మహిళా కమాండోలు బీహార్ పోలీసు విభాగంలో చేరేందుకు సిద్దమయ్యారు. ఉగ్రవాద నిర్మూలన, ప్రత్యేక భద్రతపై మహారాష్ట్ర ముద్ఖేడేలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలో ఈ మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరంతా త్వరలో బీహార్ పోలీస్ విభాగంలో చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బీహార్ పోలీసు విభాగానికి చెందిన మహిళలకు తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఇటీవల బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలోని వివిధ బెటాలియన్ల నుంచి ముందుగా 134 మంది మహిళలను ఎంపిక చేసింది. పలు కారణాల దృష్ట్యా వీరిలో 92 మంది మాత్రమే శిక్షణ కోసం వెళ్లారు. మొదట పట్నా, ఢిల్లీ శిక్షణ కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్నారు. అనంతరం జూన్ 26న మహారాష్ట్రలోని ముద్ఖేడ్లోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలో చేరి కేంద్ర సాయుధ బలగాల తరహాలో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. మహారాష్ట్రలోని సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో 92 మంది మహిళా కమాండెంట్లు దాదాపు 3 నెలలకు పైగా శిక్షణ పొందారు. దీనిలో భాగంగా వారం రోజుల పాటు కారడవుల్లో కఠిన పరిస్థితుల మధ్య గడిపినట్లు అధికారులు తెలిపారు. యుద్ధ నైపుణ్యాలు, అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించే విధంగా తర్ఫీదు పొందినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణం స్పందించి హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా అనుభవం పొందారని తెలిపారు. ప్రస్తుతం విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 92 మంది మహిళా కమాండెంట్లను ముఖ్యమంత్రి సహా ప్రముఖులకు రక్షణ కల్పించే ఎస్ఎస్జీ విభాగంలో నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పోలీసు విభాగంలో చేరేలా మహిళలను ప్రోత్సహించే విధంగా బీహార్ ప్రభుత్వం మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తోంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ బిల్డింగ్ కాంట్రాక్టర్లు విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళనకు దిగారు. అప్పులు తెచ్చి మరీ పనులు చేస్తే 3 ఏళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్లు బతకడము కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పోషకులుగా ఉన్నవాళ్లం బిల్లులు అందక యాచకులుగా మారామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను ఆదుకోవాలంటూ కంచాలు పట్టుకుని యాచించారు. స్టేట్ విడిపోయిన తర్వాత స్టేటు డెవలప్మెంట్లో భాగంగా మేమందరం టెండర్లో పార్టిసిపేట్ చేసి పనులు దక్కించుకుని పనులు చేశాము. కానీ గత 3 సంవత్సరాలుగా మాకు బిల్స్ రాక అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాము. ఈ ఇబ్బందుల్లో మా ఆస్తులు తాకట్టు పెట్టి, ఈవెన్ పిల్లల వస్తువులు తాకట్టు పెట్టి అనేక రకాలుగా అప్పులు చేసి చాలా ఇబ్బందులుగా ఉన్నాము. దాని కారణంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా బిల్లులు ఇప్పించమని రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ సభను చేశాము. మరి మా బిల్లులు చెల్లించి మమ్మల్ని కాపాడమని. సో మేము కోరుకునేదంటే ఈ కాంట్రాక్టర్లు అందరి దగ్గర నుంచి ఆ జీవో 35ను ఇంప్లిమెంట్ చేసేసి ఇంప్లిమెంట్ చేసి కాంట్రాక్టర్ని ఆదుకోవాలని మీడియా ముఖంగా మేము అందరినీ కోరుకుంటున్నాము. ఒక ఎస్టిమేట్స్ మాకంటూ ఒక నిర్దిష్టమైన ఎస్టిమేట్స్ ఉంటుంది. కాంట్రాక్టర్లు అంటారు అందరూ, కాంట్రాక్టర్లు ఏదో దోచుకొని పోతున్నారు. మాకంటూ ఒక నిర్దిష్టమైన ఎస్టిమేట్ ఉంది. ఇప్పుడు మీరు తాగుతున్నారు వాటర్ బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది? మాక్సిమం 2 రూపీస్ అవుతుంది. దాని మీద కాస్ట్ కంట్రోల్ లేదు ఎవరికే కానీ. అది 20 రూపాయలు కొని మనం తాగుతున్నాము. అట్లాంటి వాటిని మీరు గుర్తించండి. అంతేగాని కాంట్రాక్టర్కు కేవలము ఎవరైనా కానీ మా ఎస్టిమేట్లో కేవలం 13% మాత్రమే కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. అంతకు మించి మాకు ఎక్కువ రావట్లేదు. సో దాంట్లో కూడా మేము మైనస్ వేసి ఈరోజు టెండర్లు దక్కించుకుంటున్నాము. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. చాంద్ ఖురైలోని మాతా కౌసల్యాదేవి దేవాలయం ప్రారంభోత్సవానికి సీఎం బఘేల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో గాయకుడు పాడిన పాటకు ముఖ్యమంత్రి నృత్యం చేశారు. పార్టీ నాయకులు సైతం బఘేల్తో కలిసి నృత్యం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఢిల్లీకి చెందిన ఓ 5 ఏళ్ల బాలుడు అలవోకగా 3 భాషల్ని మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 5 ఏళ్ల వయసులోనే ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లీష్ అలవోకగా మాట్లాడగలిగే హితెన్ అనే చిన్నారి తనకు సన్నిహితుడయ్యాడంటూ ఆయన ట్వీట్ చేశారు. హితెన్తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రస్తుతం హితెన్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి చోటు కోసం కసరత్తు చేస్తున్నాడు. తల్లి నుంచి విడిపోయిన ఓ పిల్ల ఏనుగును అటవీ సిబ్బంది ఏకం చేశారు. అటవీ సిబ్బందితో పాటు నడిచిన పిల్ల ఏనుగు తల్లిని సమీపించే కొద్దీ శబ్దాలు చేస్తూ తన కుటుంబాన్ని కలుసుకుంది. మధుమలై జాతీయ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా గాయపడి ఉన్న పిల్ల ఏనుగును అటవీ సిబ్బంది రక్షించి చికిత్స అందించారు. ఆ తర్వాత పిల్ల ఏనుగు తన కుటుంబాన్ని కలిసేందుకు అటవీ సిబ్బంది సహాయపడ్డారు. ఈ వీడియోను ఓ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అటవీ అధికారులు చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. పిల్ల ఏనుగును కుటుంబంతో తిరిగి కలిపినందుకు అభినందనలు తెలియజేశారు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న అరుదైన భారీ తాబేళ్లు బ్రిటన్లోని జేఎస్ఎల్ జంతు ప్రదర్శనలో దర్శనం ఇవ్వనున్నాయి. జైంట్ గాలాపాగోస్ అని పిలువబడే 16వ శతాబ్దానికి చెందిన ఈ తాబేళ్లను ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ తాబేళ్లు 100 ఏళ్లకు పైగా జీవిస్తాయని, వీటి మెడ చాలా పొడవుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 17వ శతాబ్దం నాటికి వీటిని వేటాడేవారు పెరగడంతో క్రమంగా తాబేళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం భారీ తాబేళ్ల సంఖ్య 100ల్లోనే ఉన్నట్లు సమాచారం. వీటిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేందుకే ఈ జంతు ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. కరోనా కారణంగా వాహన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి పార్థసారథి, మంత్రి కనకమేడల, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి అవంతి శ్రీనివాస్, సినీ నటి శ్రీయ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ నూతన కమిషనర్ ఎం హరి జవహర్ బాధ్యత స్వీకరణకు ముందు దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందాలని కోరుకున్నట్లు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. రెండవ రోజు విజయవాడ కనక దుర్గమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తుంటే ప్రజలు ఎంతో సంతోషంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని వారి కుటుంబాలు బాగుండాలని, అదేవిధంగా 5 కోట్ల ప్రజలు కరోనా మహమ్మారి నుంచి ఈ రోజు నుంచి పూర్తిగా నయమై 5 కోట్ల ప్రజలను సుభిక్షంగా చూడాలని చెప్పి ఆ దుర్గామాతని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 కోట్ల ప్రజల్ని ఇలాగే సంతోషంగా ఉండి రైతన్నులకు కూడా వర్షాలు బాగుపడి అందరికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మని దర్శనం చేసుకోవడం జరిగింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ చేపట్టిన దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతిస్తూ 2020 ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ క్వాష్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తదుపరి దర్యాప్తునకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సీబీఐకి అవకాశం కల్పిస్తూ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. సీబీఐ చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసులో ప్రాథమిక విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు విడుదల చేయగా ఈ ఉత్తర్వుల్ని దర్యాప్తు సంస్థ సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పలుమార్లు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం గత నెల 22న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో సురేష్ దంపతులు మాత్రమే లేరని, మొత్తం 11 మంది ఐఆర్ఎస్ అధికారులు ఉన్నారని, కేసు దర్యాప్తు దాదాపు పూర్తి కావచ్చిందని
మరో 3 నెలల్లో ఛార్జ్షీట్ దాఖలుకు సిద్ధమవుతున్నట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. కేవలం రాజకీయ కక్షపూరితంగానే తమపై కేసు నమోదు చేశారని, ప్రాథమిక విచారణ జరపకుండా దర్యాప్తు కొనసాగించడంపై తాము విభేదిస్తున్నట్లు సురేష్ దంపతులు వాదించారు. రాజకీయ కక్ష సాధింపుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, విచారణలో భాగంగా తాము సేకరించిన ఆధారాలకు అనుగుణంగానే దర్యాప్తు చేసినట్లు, అందులో భాగంగానే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని సీబీఐ తన వాదనల్లో పేర్కొంది. ఇరువురి వాదనల అనంతరం జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తదుపరి దర్యాప్తును కొనసాగించుకోవచ్చని, ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని సీబీఐకి అనుమతి ఇస్తూ తుది ఉత్తర్వులు వెలువరించింది.